ఏందన్నా అప్పుడే వచ్చేసినావు? పీలర్ సంతకం తీసుకోవడం మర్చిపోయాను. తీసుకొని నెక్స్ట్ బస్కి వెళ్ళాలి. పోనీ. సరే అన్న. రండి, అమ్మేదో తీసుకొచ్చింది. బొరుగుండలు తెచ్చాను, తీసుకొని తినండి. తీసుకోమ్మా. తినుదేవి, చాలా బాగుంటుంది. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని రోజులైంది మనం అంతా ఇలా సరదాగా మాట్లాడుకుని. ఏం చేస్తాం దేవి, ఆడవాళ్ళుగా పుట్టిన మనకి ఆ దేవుడిచ్చిన వరం అలాంటిది. కన్నవాళ్ళని చూడడానికి కూడా కట్టుకున్న వాడిని అడగాల్సి వస్తోంది. అందరినీ చూశాను, నా కోడలు జననిని కూడా చూసుంటే బాగుండేది. దాందే ఉంది దేవి, జనని వచ్చేదాకా ఉండి చూసేళ్ళొచ్చుగా. చూసే అవకాశం లేదే. నాకు ఒక ఐడియా వచ్చింది అత్తయ్య. ఏంట్రా? స్కూటర్ మీద కదా వచ్చారు, నేను కృష్ణ స్కూటర్ మీద వెళ్లి జనని కృష్ణతో పాటు పంపిస్తాను. నువ్వు చూసే వెళ్ళత్తయ్యా. ఇది మంచి ఐడియా. రే కృష్ణ, నువ్వు వెళ్ళి జనని తీసుకురా. సరేమా. అలాగే. ఏంది బాబు, యాడికి పోతుండవు? అదే మామయ్య, టౌన్కి వెళ్ళి జర్నీ తీసుకొద్దామని వెళ్తున్నాం. అమ్మ చూడాలంది. ఎందులో? స్కూటర్లోనా? అవును మామయ్య. ఏం బాబు, పెళ్ళిడికి వచ్చిన పిల్లని వెనక కూర్చోబెట్టి తీసుకొస్తానంటున్నావే, ఆ తర్వాత దాన్ని ఎవరు చేసుకుంటారు? ఇది గ్రామం, ఆ పనులన్నీ ఇక్కడ వద్దు. ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? వాడు నీ మేనలుడు, వాడికి అది మరదలు. ఇద్దరూ కలిసి స్కూటర్ మీద వస్తే ఏమిట్రా తప్పు? ఇక్కడ బావమరదల బంధుత్వం గురించి మాట్లాడదు. నీ మనసులో కృష్ణకి జన్నిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉంటే దాన్ని తుడిచే. ఏం మాట్లాడుతున్నావురా? ఆ కుటుంబంలో నీ కూతుర్నిచ్చి పడిన కష్టాలు చాలవా? నా కూతురుని కూడా ఇచ్చి జీవితాంతం కష్టాలతో చావాలా? నోట మాట రావడం లేదేంటి? మాట రాదు. వీడికి నా బిడ్డనివ్వను, వీళ్ళ నాన్నకి నా చెల్లెల్నిచ్చి నేను పడ్డ బాధ ఇంకా నా గుండెల్లోనే ఉంది. ఇప్పుడు నా కూతుర్ని అతను కోడలు చేసి బలివ్వాలా? ఆ ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే ఇంతటితో వదిలేయండి. కృష్ణ, నీకు చెప్తున్నాను,